వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. మీరు వేసుకుంటున్న మందులు అసలైనవేనా? ఆ ట్యాబ్లెట్లలో అసలు మందుందా? అన్ని మెడిసిన్స్ డూప్లికేట్లు వచ్చేసాయా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం మందులేనా? DCA ర్యాండమ్ టెస్టుల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తెలంగాణలో నాసిరకం మందుల వ్యాపారం వెచ్చలవిడిగా సాగుతోంది. అనారోగ్య సమయంలో వేసుకుంటున్న మందులు నాణ్యమైనవా లేక వట్టి శుద్ధమొక్క బిళ్ళలా? ఏం జరుగుతోంది? ఇదే అంశం సంబంధించి మన స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు 10 TV స్టూడియోలో. అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు TMSRU జనరల్ సెక్రటరీగా ఉన్న CH భానుకిరణ్ గారు. ప్రతిభాలక్ష్మి గారు, నకిలీ మందులు ఎప్పుడు నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఒక దగ్గు మందు నకిలీ అవటం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన మనం చూసాం. అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కొన్ని దగ్గు మందులని నిషేధించారు. కానీ ఇప్పుడు ఈరోజు వార్తా కథనాలు చూస్తుంటే చాలా షాకింగ్గా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే మిగతా చోట్ల దొరుకుతున్న మందుల్లో ఎక్కువ నాణ్యమైనవి కాదు. మనం వాడుతున్న ట్యాబ్లెట్లో మందు ఉంది. అసలు ట్యాబ్లెటే మందు, మెడిసిన్, కానీ అందులోనే మెడిసిన్ లేదు అన్నది ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏం చెప్తారు? అంటే ఏది నకిలీ ఏది అసలేనా అని ఎట్లా మనం తెలుసుకునేది? ఒక మందు ఏదైనా వాడకంలోకి రావడానికి ముందు డ్రగ్ ట్రయల్స్ అవుతాయండి. అయిన తర్వాత ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు ఫస్ట్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ కంపెనీ వాళ్ళకు ఆ డ్రగ్ పెటెన్సీ అనేది ఉంటుంది. పెటెన్సీ అంటే వాళ్ళు మాత్రమే ఆ డ్రగ్ ని ఉత్పత్తి చేయొచ్చు. అది జనరల్ గా అంటే రిలీజ్ అయిన తర్వాత ఒక 15 సంవత్సరాలు అలా ఉంటది వాళ్ళకి ఆ పీరియడ్. ఆ తర్వాత పెటెన్సీ అయిపోయిన తర్వాత ఏ కంపెనీ వాళ్ళైనా ఎవరైనా దాన్ని ఉత్పత్తి చేసి రిలీజ్ చేయొచ్చు, వాడకంలో చేయొచ్చు అనమాట, వాడొచ్చు. సో అలా రిలీజ్ అయిన డ్రగ్స్ కి బయో ఈక్వలెన్స్ టెస్ట్ స్టడీస్ అనేవి జరగాలి. బయో ఈక్వలెన్స్ స్టడీస్ అంటే ఆ పెటెంట్ డ్రగ్ కి తర్వాత ఈ కంపెనీలో అంటే తక్కువ, జనరల్ గా ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు వేరే పెటెన్సీ పోయిన తర్వాత తక్కువ ప్రైస్ లో ఇంకా తక్కువ ప్రైస్ లో ఇంకా తక్కువ ప్రైస్ లో కాంపిటీషన్ కి తగ్గట్టుగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటారు వేరే కంపెనీస్. సో ఆ బయో ఈక్వలెన్స్ స్టడీస్ అనేవి చేస్తారు అనమాట. అంటే దాంట్లో ఉండే దాంట్లో సరిపడా డ్రగ్ దీంట్లో కూడా ఉందా. అది జనరల్ గా ఈ డ్రగ్ ఈక్వలెన్స్ జనరల్ గా 80 to 120%, అంటే దాంతో కంపేర్ చేస్తే 80 to 120% డ్రగ్ దీంట్లో ఉంది అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనమాట. సో ఈ బయో ఈక్వలెన్స్ స్టడీస్ అనేవి తక్కువ జరుగుతున్నాయి. అవి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే ఇలాంటి నాసిరకం మందులు అనేవి బయటికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నాసిరకం మందులు అనేవి ఇప్పుడు కాదండి, చాలా రోజుల్లోనే జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సందర్భాలలో మేము పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా రెస్పాన్స్ రావట్లేదు అంటే ఫస్ట్ మేము అది ఏ కంపెనీ డ్రగ్ వాడుతున్నారు అని తెప్పించి చూసి, సో ఈ కంపెనీ మనం నమ్మకమేనా, వాడొచ్చా, కంపెనీ మార్చి చూస్తే రెస్పాన్స్ ఉంటుందా అని చూసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొన్నిసార్లు ఒకసారి పేపర్ లో కూడా చాలా పెద్ద కథనం వచ్చింది, టెల్మిసాటార్ అనే మెడిసిన్ పని చేయట్లేదు గవర్నమెంట్ లో సప్లై ఉన్న మెడిసిన్. సో అలాంటివన్నీ పదే జరుగుతున్నాయి. సో ఎక్కడంటే ఈ బయో అవైలబిలిటీ బయో ఈక్వలెన్స్ టెస్ట్లు అనేవి రెగ్యులర్ గా జరగడము, దానికి తగ్గట్టుగా మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు పనిచేయడం అనేది ప్రస్తుతం చాలా కీలకమైన విషయంగా మనకు కనిపిస్తుంది. ఓకే, అంటే ప్రతిభ గారు 2024లో దాదాపు 130 రకాల మందులు నాణ్యత లేని మందులుగా గుర్తించారు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డాక్టర్ దగ్గరకు ఒక నమ్మకంగా వెళ్తాం, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అనేది కామన్గా ఒక రోగికి ఉండే నమ్మకం, భరోసా. అది తగ్గకపోతే ఇంకా రోగం డాక్టర్ని మారుస్తాం, లేదంటే ఆ డాక్టర్ ఈ మెడిసిన్ వాడినా నీకు తగ్గలేదు కాబట్టి ఈ టెస్టులు చేసుకో అని చెప్తారు. అంటే అది ఏమవుతుందంటే ఆ భయము పెరుగుతుంది, వ్యయము పెరుగుతుంది అక్కడ. మరి ఎట్లా దీనికి ఎండ్ కార్డు? అంటే కేవలం డ్రగ్ మీరు అన్నారు కదా ఇందాక, DCM డ్రగ్ ఇన్స్పెక్టర్లు రెగ్యులర్గా చెకప్ చేయటము అనేది, మరి అది ఎట్లా? అది సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా దాన్ని మించి కూడా మన సమాజంలో చాలా నష్టం జరుగుతోంది ఈ ప్రాపర్ డ్రగ్స్ లేకపోవడం వల్ల. అంటే ఫస్ట్ థింగ్ అంటే మన ఏదైనా ఒక డ్రగ్ కి సేఫ్టీ ఒకటి చూస్తారు, ఎఫికసీ ఒకటి చూస్తారు. సేఫ్టీ అంటే వాళ్ళకి ఏమైనా పేషెంట్ కి ఏమి ఇబ్బంది జరగకూడదు, అంటే డూ నో హార్మ్, మంచి చేసా చేయకపోయినా చెడు జరగకూడదు. నెక్స్ట్ ఎఫికసీ అంటే మందు ఇచ్చిన మందు సరిపడా వాళ్ళకి పని చేస్తుందా, దాని ఎఫెక్ట్ కనిపిస్తుందా లేదా. సో ఈ 2 రకాలుగా కూడా మనకి ఇబ్బంది జరుగుతుంది డ్రగ్స్ క్వాలిటీ లేకపోవడం వల్ల. ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పేషెంట్ కి మనం మెడిసిన్స్ ఇస్తాం, అది పని చేయట్లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మీరు అన్నట్టుగా టెస్ట్లు చేస్తారు, నెక్స్ట్ లెవెల్ మెడిసిన్స్ ఇస్తాం. అల్టిమేట్ గా వాళ్ళకి పేషెంట్ కి టాక్సిసిటీ పెంచుతున్నాము, పేషెంట్ కి ఫైనాన్షియల్ గా
ఫిజికల్ గా ఇంకా ప్రతిసారి మనకి అంత టైం కూడా ఉండకపోవచ్చు, అంటే పేషెంట్ కి ఇంకా ఎక్కువ నష్టం జరగవచ్చు, జబ్బు తీవ్రత పెరగవచ్చు, అలా కూడా నష్టం చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్, ఇప్పుడు ఈ నాణ్యత లేని మందులుగా గుర్తించిన వాటిలో యాంటీబయాటిక్స్ అనేవి కూడా చాలా కామన్ గా ఉన్నాయి. సో యాంటీబయాటిక్స్ లో ఏమైతుంది, మనకు అసలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ పని చేయట్లేదు, ఎంత ఫాస్ట్ గా అయితే మనం కొత్త కొత్త మందులు తయారు చేస్తున్నామో అంతకన్నా ఫాస్ట్ గా బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. సో మనం ఇచ్చే మందులు పని చేయట్లేదు, పని చేయకపోవడం వల్ల ఏమైతుంది, ఆ పేషెంట్ అంటే ఇంకొకసారి ఆ బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిపోయి పేషెంట్ కి తగ్గదు, ఆ పేషెంట్ నుంచి ఎవరికైతే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందో వాళ్ళకి కూడా మందులు తగ్గు, అట్లాంటి రెసిస్టెంట్ బ్యాక్టీరియా తయారైపోతున్నాయి. సో ఏ మందులు పని చేయని ఒక భయంకరమైన భయానకమైన అసలు ఊహించలేని పరిస్థితుల్లోకి మనం ముందు ముందు వెళ్ళబోతున్నాం. సో ఈ రెండు అన్ని రకాలుగా కూడా మనకు ఖచ్చితంగా చాలా నష్టం జరుగుతోంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఇక్కడ కానీ సెంట్రల్ లెవెల్లో కానీ రెగ్యులర్ గా చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చెక్ చేస్తూ ఉంటే గానీ రియల్ గా మనకు ఓన్లీ ఎఫికసీ ఉన్న మెడిసిన్స్ మాత్రమే మనకు మార్కెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. రైట్. భానుకిరణ్ గారు, అంటే ప్రధానంగా ఈ మందుల్లో విచిత్రం ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే మందులు, ప్రజలకి రెగ్యులర్గా అవసరమయ్యే మందులు ఇవి ఉండడం అనేది కొంత బాధ కలుగుతోంది, షాకింగ్గా ఉంది. జ్వరం కామన్గా వచ్చేది, దగ్గు కామన్గా ఉండేది, జలుబు కామన్గా పీడించేది, ఇక గ్యాస్ సమస్యలు, యాంటీబయాటిక్స్, వీటిలోనే ఎక్కువగా నాసిరకం మందులు ఉంటున్నాయి అనేది. యాక్చువల్గా ఇదేమీ కొత్తగా కాదు, ఇంతకుముందు కూడా గతంలో కూడా మనము చూసాము. అయితే దీంట్లో ఏంటంటే 2021లోనే WHO చాలా క్లియర్గా చెప్పింది, ఇండియాలో ఏదైతే ఇప్పుడు లాస్ట్ 24-25 వార్షికంగా చూసుకుంటే దాదాపు 5.45 lakhs crores మన ఇండియా ఫార్మా టర్నోవర్. దాంట్లో దాదాపు 2021లో WHO చెప్పింది ఏంటి అని అంటే దాదాపు 10-15% ఆఫ్ ది మెడిసిన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇన్ సర్క్యులేషన్ ఇన్ ఇండియా, దాంట్లో మొత్తం నకిలీ నాసిరకమే ఉంది, స్పూరియస్ డ్రగ్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి అసోచామ్ చాలా క్లియర్గా కూడా యాక్సెప్ట్ కూడా చేసింది దాన్ని. అసోచామ్ అని అంటే ఇండస్ట్రీ ఏదైతే అసోసియేషన్ ఉందో, ఇండస్ట్రీస్ యొక్క అసోసియేషన్, దాంట్లో ఫార్మసిటికల్ కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా ఈ స్పూరియస్ డ్రగ్స్ మీద అట్లాగే ఏవైతే ఎఫికసీ లేని డ్రగ్స్ మీద ఈ ప్రభుత్వం అనేది నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే దాంట్లో చూసుకున్నట్టయితే ఏదైతే ఇంతకుముందు ఖాదీ కమిటీ రికమెండేషన్స్ ఉండేనో దాంట్లో చాలా క్లియర్గా ఉన్నది, 50 to 60 మెడికల్ హాల్స్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అట్లాగే ఆ డ్రగ్ ఇన్స్పెక్టరే 1:2 అంటే 1 లేదా 2 ఫార్మసిటికల్ కంపెనీస్ని, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ని ఇన్స్పెక్ట్ చేయాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటి అని అంటే మన తెలంగాణలో చూసుకుంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 570 మెడికల్ హాల్స్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండడము, అట్లాగే దాదాపు అతనే 15 to 16 ఫార్మసిటికల్ కంపెనీని ఇన్స్పెక్ట్ చేయడము అనేది, దాని ద్వారా వీ కుడ్ నాట్ ఏబుల్ టు సీ ఏదైతే క్వాలిటీ మెడిసిన్ ఉండాలో అది ఉండలేటువంటి పరిస్థితి. అట్లాగే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నా కానీ ఇంతకు ముందుకు పబ్లిక్ సెక్టర్ ఫార్మసిటికల్ కంపెనీస్ ఉండేది, అప్పుడు ఖచ్చితంగా మనకి ఎఫికసీ అనేది ఉండేది, అట్లాగే పేషెంట్స్కి చాలా అందుబాటులో ధరలో మెడిసిన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇంతకుముందు కూడా మనం చూసాము, ఇప్పుడు ఓన్లీ కాఫ్ సిరప్ వచ్చింది. చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఈరోజు డాక్టర్స్ మీద, లేదు అని అంటే ప్రమోట్ చేసేటువంటి ఫార్మసిటికల్ రిప్రజెంటేటివ్స్ మీద, లేదు అని అంటే మెడికల్ హాల్స్ మీద చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వం. కానీ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ యాక్ట్ చాలా క్లియర్ గా చెప్తా ఉంది, ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని చెప్పి. రీసెంట్ గా కాఫ్ సిరప్ ఘటన చూసాం మనం. ఆ కాఫ్ సిరప్ ఘటనలో డాక్టర్ని అరెస్ట్ చేశారు. అండ్ నిన్ననే అందిన వార్త ఏంది అని అంటే ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో డాక్టర్ వాళ్ళ స్పౌజ్, తనని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నము చేస్తా ఉన్నారు. అట్లాగే అది ప్రొడ్యూసర్ చేసే వాళ్ళని మాత్రం వదిలేసి ఈ రోజు ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనము ఈ ఘటనలో చూస్తా ఉన్నాం. సో కాబట్టి పొలిటికల్ విల్ ఈ ప్రభుత్వానికి లేకపోతే హెల్త్ కేర్ సెక్టార్లో ఖచ్చితంగా రాబోయే రోజులలో డాక్టర్ గారు చెప్పినట్టు ఇంకా ఎన్నో తీవ్ర ఘటనలు ఎదుర్కొనేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, ప్రతిభాలక్ష్మి గారు, మీరు పేషెంట్ని చూస్తారు కదా, ఒకవేళ ఇస్తున్న మెడిసిన్ తగ్గకపోతే మీరేమని ఆలోచన చేస్తారు? అంటే మెడిసిన్ రాంగ్ అని ఆలోచన చేస్తారా? అలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఖచ్చితంగా ఎదురయ్యాయి, కానీ ఫస్ట్ మాత్రం కాదండి. ఫస్ట్
పేషెంట్ కి డోస్ సరిపోవట్లేదా, లేకపోతే ఈ డ్రగ్ పనిచేయట్లేదు అంటే ఈ డ్రగ్ ఇన్ ద సెన్స్ ఆ జబ్బుకి ఈ డ్రగ్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ డ్రగ్ బెటరా. ఫస్ట్ థింగ్ అయితే టాబ్లెట్ కరెక్ట్ కాదు అనే ఆలోచన ఫస్ట్ అయితే రాదండి. సో ఆ ఆప్షన్స్ లేదు. కొన్ని కంపెనీస్ కొన్ని మెడిసిన్స్ ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ ఓన్లీ 2-3 కంపెనీస్ తయారు చేస్తాయి. సో అట్లాంటి వాటిలో మాకు కొంచెం డౌట్ వస్తుంది. వాళ్ళని తెమ్మంటాం, మీరు ఏ టాబ్లెట్ వాడుతున్నారు తీసుకురండి అమ్మా చూస్తామని చెప్పేసి చూసి ఈ కంపెనీ కొంచెం డౌట్ఫుల్ బ్రాండ్, ఈ బ్రాండ్ డౌట్ఫుల్ కాబట్టి వేరే బ్రాండ్ తీసుకోండి అని చెప్పే సందర్భాలు అయితే ఉంటాయి. కానీ ఫస్ట్ డౌట్ అయితే మాకు దాని మీద రాదు. జనరల్ గా మేము ఏమంటున్నాం, ఆ డ్రగ్ ని నమ్ముతాం. అంటే మేము ప్రిస్క్రిప్షన్ రాయడం వరకే ఆలోచిస్తాం, కానీ వాళ్ళు అదే ఆ మెడికల్ షాప్ వాళ్ళు అవే మెడిసిన్ ఇచ్చారా, వాళ్ళు అవే వాడుతున్నారా, ఎన్ని టాబ్లెట్లు వాడుతున్నావమ్మా అన్నంత వరకు అడుగుతాం, కానీ ఏ కంపెనీది వాడుతున్నావమ్మా అది ఫస్ట్ థాట్ అయితే రాదు. కొన్నిసార్లు మీరు రాసిన ప్రిస్క్రిప్షన్ లో కాకుండా అమ్మ సేమ్ కాంపోజిషన్ ఉందని వేరే మెడిసిన్ ఇస్తారు. చాలా సందర్భాల్లో కూడా కామన్ మెడిసిన్స్ కి వేరే కంపెనీ వేరే మెడిసిన్ అంటే కూడా సరే పర్వాలేదులే అని అంటాం ఎక్కువ వరకు. ఎలా అంటే ఇప్పుడు మేము రాసిందే తీసుకోండి అంటే మళ్ళీ అక్కడ ఆ పేషెంట్ వాళ్ళకు డాక్టర్ పైన ట్రస్ట్ పోతుంది కదా. ఇప్పుడు ఎట్లా తయారైందంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్ ని కాపాడుకోవాల్సి వస్తుంది. సో అట్లా అంటే ఎందుకు అదే కంపెనీ, ఈ మేడం కి ఆ కంపెనీతో ఏదో టైఅప్ ఉందేమో అలాంటి ఆలోచనలు కూడా వచ్చే సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము ఇదే వాడండి అని చెప్పకుండా అదే మెడిసిన్ వేరే కంపెనీ అయినా పర్లేదమ్మా అనే చెప్తాం. కాబట్టి అలా నాసిరకం మందులు మార్కెట్ లో లేకుండా చూడడం అనేది మోర్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఓకే, అంటే భానుకిరణ్ గారు ఇప్పుడు కామన్ గా మనం చూస్తే బయట మందుల షాపుల్లోని బస్తీల్లో మందుల షాపుల్లో కూడా మామూలుగా వెళ్ళిన వెంటనే దగ్గు అంటే ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు. ఆ టాబ్లెట్ దానిదా కాదనేది చాలా మందికి తెలియదు. లేదు నాకు హెడేక్గా ఉందంటే ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు. బయట కూడా చాలా పెద్ద పెద్ద మెడికల్ షాపులు ఎడ్యుకేటెడ్ కూడా ఏమి లేదని రాత్రి నుంచి నాకు హెడేక్ ఉంది, జలుబు ఉంది, నాకు ఒక టాబ్లెట్ ఉన్నాను మందుల షాపులు కామన్గా అడగడం అనేది కామన్ అయిపోయింది. అలాంటి చోట్ల ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంటున్నారు. అవునండి, అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనం చూసాము, ఎన్నో ఇవి చూసాము, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా పెరిగిపోయినప్పుడు ఈరోజు ఆరోగ్య రంగం అనేసరికి చాలా ఇబ్బందులకు గురయ్యేటట్టుగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏంటి అని అంటే అటు హెల్త్ కేర్ సెక్టార్కి సరిగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వట్లేదు. సో కాబట్టి ఎవరైతే ఎక్స్పెండ్ చేయలేరో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మినిమం 300 రూపీస్ కన్సల్టేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి ఇలా వెళ్ళేటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాము. దీనికి తోడు ఈరోజు స్పూరియస్ వచ్చాయి కాబట్టి ఈవెన్ అమ్మేటువంటి ఫార్మసిస్ట్ కూడా చాలా తెలియని అంశాలు ఎన్నో ఉంటాయి. సో కాబట్టి ఈరోజు గుర్తించలేరు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ప్రజల్లో ఇబ్బంది పడేటువంటి ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు రిటైర్డ్ ఫార్మా నిపుణులు నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నరేందర్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం మెడిసిన్స్లో క్వాలిటీ సున్నా అంటే ఈరోజు వచ్చిన కథనాలు మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. కేవలం మన తెలంగాణ వరకు మనం కేస్ స్టడీ తీసుకున్న 2024లో 130 రకాల నాణ్యత లేని మందులు, ఏడాది కేవలం 9 నెలల్లోనే 88 మందులు క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి. అందులోనూ కొన్ని చోట్ల డ్రగ్స్ కంటెంట్ తగ్గించడం, కొన్ని చోట్ల తప్పుడు లేబుల్లతో మార్కెట్లోకి వదలటం, వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? డమ్మీ టాబ్లెట్లు వాడటం వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మనం దీన్ని ఎట్లా అరికట్టాలి? అంటే యాక్చువల్గా అంటే హలో నరేందర్ రెడ్డి గారు వినిపిస్తుంది, మాట్లాడండి సార్. అంటే యాక్చువల్గా మార్కెట్లోకి ఇవి మాకు యాక్చువల్ అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, నేను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను ఆడిట్ చేస్తూ ఉంటాను ఆడిటర్గా. అంటే ఇండియాలో కాకుండా బయట కంట్రీస్ లో కూడా చేశాను, అది నా ఎక్స్పీరియన్స్. బట్ నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మీకు మందులో కాంటెంట్ అంటే ఒక్కొక్కసారి జనరల్ గా ఇది అన్ని కంపెనీల్లో జరగదండి. చాలా మటుకు ఏంటంటే అందరూ ఫ్యాషనేటెడ్ గా మ్యానుఫ్యాక్చరర్స్ ఉండరు, ఓనర్స్ అనేవాళ్ళు. సో ఇందులో ఓన్లీ అంటే బిజినెస్ ఆబ్జెక్టివ్ గా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఓన్లీ, ఇంకా వాళ్ళకి ఎథిక్స్ అటువంటి ఏముండవు. జనరల్ గా అలాంటి వాళ్ళే ఇలాంటి పని చేయడానికి అవకాశం ఉంటది. మాకు నిజానికి మ్యానుఫ్యాక్చరింగ్ కి షెడ్యూల్ ఎం అని ఒక రెగ్యులేషన్స్ ఉంది, అందులో చాలా చక్కగా చాలా క్లియర్ గా రాస్తున్నాయి. ఇంతకుముందు భానుకిరణ్ గారు వీళ్ళు చెప్పినట్టు ఈ మెడిసిన్స్ ఎవరైతే పొరపాటు జరిగిందో అది ఖచ్చితంగా ఓనర్ పైనే శిక్ష తీసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే ఆయనే కంప్లీట్ రెస్పాన్సిబుల్. ఆయన కరెక్ట్ ఇంటెంట్ తో ఉంటే కరెక్ట్ మ్యాన్ పవర్ ని పెట్టుకుంటాడు, కరెక్ట్ ఇన్పుట్ రా మెటీరియల్స్ తీసుకుంటాడు. సో దాంతో ఏంటంటే మీకు కరెక్ట్ మెడిసిన్ వస్తుంది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకి మెటీరియల్స్ కొనేటప్పుడే ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే పెద్ద కంపెనీల్లో కానీ మంచి కంపెనీస్ జనరల్ గా ఏం చేస్తాయంటే ఏపీఐ అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ కొనేటప్పుడు
మంచి పే చేసి కొంటారు. ఇప్పుడు అన్ని బ్యాచ్లు చేసినప్పుడు కొన్ని బ్యాచ్లు తక్కువ ఇంప్యూరిటీ అంటే ఇంప్యూరిటీ ఎక్కువ ఉండి తక్కువ ప్యూరిటీ ఉంటాయి. కొన్ని బయో అవైలబిలిటీ తక్కువ ఉండే మెడిసిన్స్ కూడా ఉంటాయి. అంటే ఇన్పుట్ రా మెటీరియల్స్ నేను చెప్తున్నాను. అంటే కొందరు ఏం చేస్తారంటే ఇలాంటి తక్కువకి వస్తాయి కదా అని చెప్పి కొనేస్తారు. కొనేసి వాళ్ళు వాడేసి ఈ మార్కెట్ లోకి అమ్మేస్తా ఉంటారు ఇలాంటి ప్రోడక్ట్లన్నీ. మీకు ఇప్పుడు కాఫ్ సిరప్ చూసాం లాస్ట్ టైం జరిగింది. అవును, అక్కడ జరిగింది ఏంటి, యాక్చువల్ గా మనము ఆయన ప్రొపిలిన్ గ్లైకాల్ ఆయన కొనేటప్పుడు యాక్చువల్ గా వెండర్ ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుండు, ఎలా చేస్తుండు అన్ని చెక్ చేసిన తర్వాతనే కొనాలి. దాని తర్వాత కూడా చాలా స్టేజెస్ ఉంటాయి ఇన్స్పెక్షన్స్ కి. అంటే రా మెటీరియల్ అంటే ముందు వెండర్ సెలెక్షన్, తర్వాత రా మెటీరియల్ వచ్చిన తర్వాత కంప్లీట్ ఇన్స్పెక్షన్, అది సేఫ్టీ పరంగా తర్వాత ఎఫికసీ పరంగా అంత బాగుందంటేనే రిలీజ్ చేస్తాం. తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ చెక్ చేస్తాం. ఇవన్నీ దాటుకొని వచ్చిందంటే ఎంతో పూర్తి నిర్లక్ష్యంగా చేస్తేనే ఇది బయటకు వస్తుంది. సో ఇలాంటి వాటి అన్ని కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే మామూలుగా కొందరు ఓన్లీ డబ్బు ఆ కొరమే చూసి చేస్తూ ఉంటారు. ఎథిక్స్ అనేది ఏది ఉండదు. వీళ్ళందరినీ అంటే ఇది ఎక్కడ జరుగుతాయి ఎక్కువ, ఈ ప్రాఫిట్ కొరం చేసేవాళ్ళు ఎక్కువ చిన్న కంపెనీ, అంటే అన్ని చిన్న కంపెనీలు నేను చెప్పను, చాలా మట్టుకైతే చిన్న కంపెనీలో ఇలా జరుగుతూ ఉంటాయి. నరేందర్ రెడ్డి గారు, ఒకటి ప్రొడ్యూస్ చేసే వాళ్ళది తప్పు, రెండు తక్కువకే వస్తుంది లాభాలు చేసుకోవచ్చు అని ఆలోచించే మెడికల్ షాపులది తప్పే, అంతేనా? అవును అవును. ఓకే, అంటే వీళ్ళిద్దరిని ఖచ్చితంగా బాధ్యులు చేయాలి. అంటే నేనంటే బాధ్యులు అయ్యే వాళ్ళు మాత్రం ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అండి. మీకు హోల్ రెస్పాన్సిబుల్ మ్యానుఫ్యాక్చరర్, ఆ కంపెనీ ఓనరే ఫస్ట్ రెస్పాన్సిబుల్, తర్వాత నెక్స్ట్ టాప్ మేనేజ్మెంటే దీంట్లో రెస్పాన్సిబుల్ ఉంటది. ఇంకా దగ్గుమందు సంఘటనలో డాక్టర్ ని ప్రధానంగా ఆయన్నే బాధ్యుని చేశారు. అక్కడ తప్పండి అది. నేను ఇంతకుముందు ఒక వేరే దాంట్లో కూడా చెప్పాను నేను, మనం అప్పుడు టార్గెట్ చేయలేము అసలు. మ్యానుఫ్యాక్చరర్దే తప్పు. ఇక్కడ ఎప్పుడు మెడికల్ షాపుల్లో తప్పు జరుగుతుంది అంటే ఈ మొత్తం ఎంటైర్ సప్లై చైన్ లో మ్యానుఫ్యాక్చరర్ నుంచి కాకుండా వేరే అంటే వాళ్ళ కంపెనీ ఉండదు. ఈ కౌంటర్ఫెయిట్ మన మామూలుగా నకిలీ మందులు ఎప్పుడన్నా ఇందులోకి ఇంట్రడ్యూస్ అయితే అప్పుడు సప్లై చైన్ లో వీళ్ళు వస్తారు. ఎవరు? మెడికల్ షాప్ వాళ్ళు కానీ రిటైల్ వాళ్ళు వస్తారు. బట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ నుంచి అది మ్యానుఫ్యాక్చర్ చేస్తే మాత్రం ఆయనదే 100% పొరపాటు ఉంటది. ఇది ఓన్లీ చిన్న కంపెనీలు లాభార్జన కొరం చేస్తాయి. మన ప్రభుత్వాలు ఏంటంటే మన దగ్గర డ్రగ్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని చట్టాలు కరెక్ట్. మీరు అన్నట్టు దాన్ని కూడా బలోపేతం చేయాలి డ్రగ్ డిపార్ట్మెంట్ ను కూడా. ఎందుకంటే ఇప్పుడు భానుకిరణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు 570 హాల్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. యాక్చువల్గా రూల్స్ ప్రకారం 60 మెడికల్ హాల్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలన్నది. మరి ఇలాంటి రిక్రూట్మెంట్స్ ఇలాంటి విషయంలో కొంత ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది ప్రజారోగ్యంతో సంబంధించింది కాబట్టి. థ్యాంక్ యూ నరేందర్ రెడ్డి గారు, మీ విలువైన అభిప్రాయాలు 10 టీవీతో పంచుకున్నారు. మరి ప్రతిభాలక్ష్మి గారు, మనం ఎట్లా దీని నుంచి మనం బయటపడాలి అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఒకటి, సరే కొన్ని మెడిసిన్స్ పని చేయకపోతే పర్వాలేదు, సరే వాడు ఒక శుద్ధ ట్యాబ్లెట్ రూపంలో ఇస్తే సరే అది మనకి లోపల కరిగిపోతుంది పోతుంది. కానీ మొన్నటి లాంటి దగ్గుమందు, ప్రమాద తీవ్రత కల్పించిన దగ్గుమందు లాంటివి లేదంటే రియాక్షన్స్ ఇచ్చే ట్యాబ్లెట్లు వేస్తే మరి పరిస్థితి ఏంటి? సో మొన్నటిలాగుంటే దగ్గుమందు ఇన్సిడెంట్స్ చాలా రేర్ అండి. కానీ మిగతా మీరు అన్నా చూడండి, పని చేయకపోతే పర్వాలేదు, అది ఎలా కరెక్ట్ అవుతుంది? అవ్వదు. పర్టికులర్లీ ఇప్పుడు అవి ఎప్పటివరకు కరెక్ట్ అయితే అంటే అవసరం లేకపోయినా కూడా మందులు వాడుతుంటారు కదా, అంటే విటమిన్ టాబ్లెట్స్ అట్లాంటి వాటికి కొంతవరకు అవుతుందేమో. కానీ ఒక జబ్బు కోసం ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు ఇలాంటివి వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇచ్చే కొన్ని జబ్బులలో ఎలా అంటే కొన్ని టాబ్లెట్స్ ఊరికే అసిడిటీ కోసం టాబ్లెట్సే, కానీ అది వాడకపోతే కడుపులోని రిఫ్లెక్స్ పైకి వచ్చి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఆ టాబ్లెట్ పని చేయకపోతే ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయిన తర్వాత పెద్దగా మనం చేయగలిగేది కూడా ఏమి ఉండదు, చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ చెక్ కంపెనీస్ కూడా ఉంటాయి, అట్లాంటి కొన్ని ల్యాబ్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటి సహాయమైనా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి ఏవి జరగాలన్నా అండి నిబద్ధత అనేది ప్రభుత్వం వైపు నుంచి రావాలి. గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెము హెల్త్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 30% తక్కువ స్టాఫ్ తోని వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ని, స్టాఫ్ ని మనం ఏం క్వశ్చన్ చేయగలుగుతామండి? వాళ్ళు మాత్రం ఎంతకనం చేయగలుగుతారు? వాళ్ళని మనం ఏం క్వశ్చన్ చేయగలుగుతాం? వాళ్ళకి మనం ఏం పనిష్మెంట్ ఇవ్వగలుగుతాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కి ఒక కమిట్మెంట్ అంటూ ఉంటే సరిపడా స్టాఫ్ ఇచ్చి, అది ఎప్పటి కాలంలో ఇచ్చిన స్టాఫ్ లిస్ట్ దాంట్లోనే 30% వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ డబుల్ అయి ఉంటది. సో అంత రిక్వైర్మెంట్ పెరుగుతున్నప్పుడు అంటే జనాభా పెరుగుతోంది, ప్లస్ మెడికల్ షాప్స్ పెరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నప్పుడు
తగ్గట్టుగా స్టాఫ్ ని ఇచ్చి ఈ క్వాలిటీ కంట్రోల్ చెక్లు రెగ్యులర్ గా చేపిస్తూ అప్పుడు కూడా వాళ్ళు చేయకపోతే కదా మనం వాళ్ళని ప్రశ్నించగలిగేది. సో ఎక్కడ జరుగుతుంది తప్పు అంటే ఫస్ట్ హెల్త్ ని గవర్నమెంట్ పబ్లిక్ కి ఫ్రీగా ప్రాపర్ గా ఇవ్వాలి అనే ఒక కమిట్మెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్. ఇక్కడ బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఇప్పుడు నకిలీ మందులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ మెడికల్ TSMIDC నుంచి ప్రొక్యూర్ చేసే మెడిసిన్స్ లో కూడా అదే టెల్మిసాటన్ అని చెప్పింది, అదే కదా బీపీ టాబ్లెట్, అది శుద్ధ ముక్క అని తెలియంది. సో అది కొన్నేళ్లుగా వాడారు ప్రజలు, పాపం వాళ్ళు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అని రెగ్యులర్ గా వెళ్ళి చూపించుకునే వాళ్ళకి తెలుస్తుంది, టాబ్లెట్ పెంచి మారుస్తారు, చూపించుకునే టెల్మిసాటన్ అని బీపీ టాబ్లెట్. అది ఒకవేళ అట్లా చెక్ చేసుకొని పరీక్ష వాళ్ళకి దాని కాన్సిక్వెన్సెస్ కాంప్లికేషన్స్ అన్ని కూడా వచ్చుంటాయి కదా. మీరు అన్నట్టుగా బీపీ తగ్గట్లేదు, దానికి ఇంతలోపు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. క్వాలిటీ చెక్ అనేది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మెడికల్ షాప్స్ లోకి రిలీజ్ అవ్వక ముందు చేయాలి. పర్టికులర్లీ గవర్నమెంట్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత మంది పేషెంట్స్ వస్తారు, నమ్మకంతో వస్తారు. అక్కడ ఈవెన్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసే మెడిసిన్స్ కూడా క్వాలిటీ లేకుండా నాసిరకం మందులు ఉంటే పాపం ప్రజలు ఎంత నష్టపోతున్నారు అంటే వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి ప్రభుత్వాలు ఇట్లా కంటిన్యూ అవుతున్నాయి. రైట్, వానకిరణ్ గారు డిబేట్ ముగించే ముందు మరి ఇప్పుడు నాణ్యత లేని మందులు గుర్తించారు కదా, అలాగే తప్పుడు లేబుల్స్, డ్రగ్ కంటెంట్ తగ్గించడం, వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండొచ్చు యాక్ట్స్ ప్రకారం? యాక్చువల్గా అసలు రీలేబులింగ్ అనేది ఫార్మసిటికల్ దాంట్లో ఉండకూడదు, అది మనం చెప్పేది కాదు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఇంతకు ముందు కూడా మనం చూసాం, సన్ ఫార్మా అనే కంపెనీ అక్టోబర్లో ఎక్స్పైరీ ఉన్న దాన్ని మార్చ్కి రీలేబులింగ్ చేసి మందులు సప్లై చేసినటువంటి ఘటనలు చాలా చూసాం. మా ఆర్గనైజేషన్గా కూడా FMRAIగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియాగా చాలా క్లియర్గా ఈ రోజు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో WHO రికమెండేషన్స్ ప్రకారము 5% GDP హెల్త్ కేర్ సెక్టార్కి అలొకేట్ చేసినట్టుగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ DCGIలో స్టాఫ్ని కానీ, డ్రగ్ కంట్రోలర్స్ని కానీ, అట్లాగే క్వాలిటీ ల్యాబ్స్ చూసుకున్నట్టు. ఎస్, క్వాలిటీ ల్యాబ్స్ చూసుకుంటే ఇప్పుడు క్వాలిటీ లేదని చెప్పేసి చాలా చెప్తున్నాం, కానీ దాన్ని చెక్ చేసేటువంటి ల్యాబ్ ఇప్పుడు ఒకటే ఒకటి ఉన్నది. ఇంతకు ముందు ఒక కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు విజయవాడలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి ఉండే, ఇప్పుడు ఒకటే ఒకటి ఉన్నది. సో దీన్ని బలోపేతం చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకి హబ్సిగూడలో అండి, హబ్సిగూడలో ఉంది, మన హైదరాబాద్ లోనే ఉంది. సో కాబట్టి దాన్ని బలోపేతం చేస్తే రాబోయే రోజులలో ప్రజలకి చాలా నాణ్యత మెడిసిన్స్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం దీనికి పొలిటికల్ విల్ మాత్రం ఖచ్చితంగా అవసరం అండి. రైట్, థ్యాంక్ యూ భానుకిరణ్ గారు, థ్యాంక్ యూ ప్రతిభాలక్ష్మి గారు, థ్యాంక్ యూ నరేందర్ రెడ్డి గారు. ఫోన్ లైన్లో అభిప్రాయాలు పంచుకున్నారు. మీ ట్యాబ్లెట్లో మందు ఉందా? ఇది 10TV స్పెషల్ డిబేట్. 10TV కూడా అప్పీల్ చేస్తుంది. మెడిసిన్స్లో కొన్ని క్వాలిటీ సున్నా ఉందని నాణ్యత పరీక్షలు తేలిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ఏదైనా మందు వాడినప్పుడు అనుమానం కలిగితే మీకు ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్ కానీ లేదంటే సంబంధిత మెడికల్ షాప్ కానీ ఖచ్చితంగా సంప్రదించండి. ఒకవేళ వాడుతున్న మెడిసిన్తో మీ సమస్య తగ్గకపోతే ఖచ్చితంగా అనుమానించండి, మరొకసారి డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. బీ విజిలెంట్. 10TV అప్పీల్ చేస్తుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్.